బక్కమంతులగూడెంలో ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న 2.50 కోట్ల 33/11 సబ్స్టేషన్ నేడు శంకుస్థాపన చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం సూర్యాపేట జిల్లా మట్టంపల్లి మండలం బక్కమంతులగూడెంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విద్యుత్ సబ్స్టేషన్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. సూర్యాపేట జిల్లా మట్టంపల్లి మండలం బక్కమంతులగూడెంలో సోమవారం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విద్యుత్ సబ్స్టేషన్కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న బక్కమంతులగూడెం 2,50,33/11 సబ్స్టేషన్ నేడు శంకుస్థాపన చేసుకోవడం చాలా సంతోషకరంగా ఉందన్నారు. గతంలో తను మంత్రిగా ఉన్న తర్వాత మట్టపల్లిలో 50 కోట్ల రూపాయల ఆంధ్ర తెలంగాణ మధ్య బ్రిడ్జి నిర్మించడం జరిగిందని అన్నారు. హుజూర్ నగర్ నుండి మట్టపల్లి వరకు 80 కోట్ల రూపాయలతో రోడ్లు విస్తీర్ణ పనులు ప్రారంభించడం జరిగిందని, అది వేగవంతంగా పనులు పూర్తవుతుందన్నారు. చౌటపల్లి నుండి మేళ్ల చెరువు వరకు రోడ్డుకు 10 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగిందని, రోడ్డుని అద్భుతంగా తీర్చిదిద్దేలా చేస్తున్నామని అన్నారు. ఎక్కడా కూడా కరెంటుకి ఇబ్బంది లేకుండా అన్ని సబ్స్టేషన్ని పరిశీలించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు చేస్తున్నట్లుగా తెలిపారు. 111 కోట్ల రూపాయల నిధులను మట్టంపల్లి మండలానికి కేటాయిస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగానే చెన్నై పాలెం వద్ద బ్రిడ్జి ఏర్పాటుకు కూడా 11 కోట్లతో బ్రిడ్జి ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలియజేశారు. ఆ రోడ్డు కొంత ఇబ్బందిగా ఉంది. పూర్తి స్థాయిలో ఆ రోడ్డు వేయడానికి చౌటుపల్లి నుంచి మేల చెరువు రోడ్డు 10 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా మట్టంపల్లి నుంచి జాన్పాడ్ రోడ్డులో మంచాతండ దగ్గర ఒక హై లెవెల్ బ్రిడ్జికి వర్ధాపురం దగ్గర హై లెవెల్ బ్రిడ్జికి 17 కోట్లు మంజూరు చేయడం జరిగింది. మొత్తము మట్టంపల్లి మండలానికే R&B డిపార్ట్మెంట్ ద్వారా మరి ఈ 2-3 రోజుల్లో మీకు ఆ జియో కాపీ కూడా మీ అందరికి పంపేయడం జరిగింది. మరి అదేవిధంగా మిత్రులు చెప్తున్నారు చెన్నై పాలెం దగ్గర కూడా 11.5 కోట్ల బ్రిడ్జ్, పూర్తిగా 107 కోట్ల రూపాయలు ఈ మట్టంపల్లి మండలానికి R&B డిపార్ట్మెంట్ ద్వారా మంజూరై ఇప్పుడు పనులు మొదలవుతాయి. అదేవిధంగా పెద్దవీడు లిఫ్ట్ కానీ అమరారం లిఫ్ట్ కానీ అన్ని లిఫ్ట్లకు కూడా ఎక్కడెక్కడైతే మరమ్మతులు చేయాల్సి ఉండనో ఆ మరమ్మతు పనులు కూడా పూర్తయినాయి. ఈ రోజు రేపట్లో అన్ని లిఫ్ట్లు కూడా పనిచేయడం మొదలు పెడతాయి. మీకు నేను ఇంకో విషయం కూడా చెప్పదలుచుకున్నా. ఎక్కడెక్కడైతే చెరువుల మీద ఇంకేమైనా పనులు మిగిలింటే, అదేవిధంగా లిఫ్ట్ల మీద ఏమైనా పనులు మిగిలిన్నా తప్పనిసరిగా నా దృష్టికి తీసుకురండి, తప్పనిసరిగా చేయిస్తా అని చెప్పి నేను మనవి చేస్తున్నా. ప్రత్యేకంగా నీళ్లుండి లిఫ్ట్ ఈరోజు బక్కమంతులగూడెం సబ్ స్టేషన్ విషయం చాలా కాలం నుంచి పెండింగ్ ఉండేది. మరి గత కొన్ని రోజుల నుంచి మేము శాసనసభలో బిజీగా ఉంటుంది. శాసనసభ అయిపోయిన వెంటనే నేనే ఈ బక్కమంతులగూడెం సబ్ స్టేషన్ పనులు మొదలుపెట్టే ఆలోచన చేసి అలా శంకుస్థాపన చేయడం జరుగుతుంది. దీగరు చెన్నైపాలెం సబ్ స్టేషన్ కానీ NCL సబ్ స్టేషన్ కానీ హుజూర్ నగర్ కాన్స్టిట్యున్సీలో ఎలక్ట్రిసిటీకి సంబంధించి ఇంకేమేమి పనులు చేయాలనో అంటే మీ పరిధిలో ఉన్నాయి మీరు చేయండి, మీ పరిధి దాటిని నాకు ఇంటిమేషన్ చేయండి. తప్పనిసరిగా అన్నీ కూడా ఒక ఫాస్ట్ ట్రాక్లో వేగవంతంగా పూర్తి చేయడానికి. అదేవిధంగా ఈరోజు నిజంగా మట్టంపల్లి మండలానికి ఒక పర్వదినం. మీ అందరికీ తెలుసు, నేను గతంలో మంత్రి ఉన్నప్పుడు కృష్ణానదిపై మట్టపల్లి దగ్గర 50 కోట్ల బ్రిడ్జ్ మంజూరు చేయించడం జరిగింది. ఈరోజు హుజూర్ నగర్ నుంచి మట్టపల్లి వరకు ఎక్కడ హుజూర్ నగర్ చరిత్రలో కని విని ఎరగని రీతిలో హుజూర్ నగర్ నుంచి మట్టపల్లికి
80 కోట్ల రోడ్డు మంజూరు చేయడం జరిగింది. అంటే ఇది 10 మీటర్ల వెడల్పు ఉంటుంది రోడ్డు. ఇప్పుడు మీరు ఏదైతే నేరేడుచెర్ల నుంచి హుజూర్ నగర్ నుంచి క్వాడ్ రోడ్ చూసినారో ఆ లెవెల్ రోడ్ ఉంటుంది. అదేవిధంగా విలేజ్ పోర్షన్ అంతా డివైడరు బ్యూటిఫికేషన్ ఉంటుంది. హుజూర్ నగర్ మట్టపల్లికి 80 కోట్ల డబుల్ రోడ్డు మంజూరు చేసిన విషయం మీకు తెలియజేస్తున్నాను.